హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏహెచ్ఏ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు భర్తీ చేస్తున్నారు సార్, ఇంతకీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా సిలబస్ ఏంటి సార్ అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ చేస్తున్నారండి. ప్రధానంగా అభ్యర్థులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అందించాల్సినటువంటి అవసరం మరియు ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్కి సంబంధించి. ఓకేనా? ఎనీవే ఏదేమైనప్పటికీ ఒకసారి మనం చూద్దాము ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు అనేటటువంటివి ఈ వీడియోలో మనం డిస్కషన్ అయితే చేద్దాం. రైట్, ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని ముందు వరకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా చేసుకోండి. ఓకేనా? రైట్, ఇక లేట్ చేయకుండా సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఓకే, ప్రజెంట్ మనం వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఈ వెబ్సైట్ అందరికీ తెలిసిందే, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్. మన మంత్రి గారు, మన సీఎం గారు ఉన్నారు ఇక్కడే. ఓకేనా? చూడొచ్చు వాళ్ళ పిక్చర్స్ కూడా. రైట్, అయితే ప్రధానంగా మనము 2 days బ్యాక్ చేసినటువంటి వీడియో కింద కామెంట్స్ అయితే వచ్చున్నాయి. రైతు భరోసాలో అగ్రికల్చర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంచుతారంటున్నారు. ఖచ్చితంగా మేబీ ఉండొచ్చండి, వెయిట్ చేద్దాం, చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే నారాయణ గారు వచ్చేసి అడుగుతున్నారు, ర్యాంక్స్ ప్రకారం ఏహెచ్ఏ ఇవ్వండి అని చెప్పండి సార్ అంటున్నారు. అసలు నోటిఫికేషన్ ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు కదండి, అప్పుడే ర్యాంక్స్ అంటున్నారు. మీకు ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఏదైతే జాబ్ కానీ ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కానీ అదంతా గవర్నమెంటే చూసుకోవాలి. అందులో ఏమైనా అవకతవకలు జరిగినట్లయితే అవి ఆధారాలతో నిరూపణ జరిగితేనే మాత్రమే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ని మనం ఆశ్రయించి తద్వారా కోర్ట్స్కి వెళ్ళి అక్కడ ఆ నోటిఫికేషన్ రద్దు చేసుకుని ఎవరికైతే జాబ్స్ వచ్చే వాళ్ళందరినీ కూడా తీసేసి జాబ్లో నుంచి ఆ తర్వాత మళ్ళీ రీనోటిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు, లేదా మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థులకు అయితే ఇస్తారు. ఓకేనా? అది ప్రాసెస్ అండి. ఓకేనా? ర్యాంక్స్ అనేటటువంటివి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు మన టీడీపీ గవర్నమెంట్ వారు. ఓకే, రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి ఈ విషయం శ్రీనివాసరావు గారు తెలియజేసుకుంటున్న ప్రధానంగా ఉన్న వారినే క్లస్టర్ విధానంలో తొలగింపు ప్రక్రియ మొదలైపోయిందండి, వారిని ఏం చేస్తారో తెలియడం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి ఉద్యోగుల్లోనే క్లస్టర్ విధానాన్ని తీసేసి తొలగిస్తున్నారు. ఉన్న పోస్టులనే కుదింపు అయితే జరుగుతుంది. ఇక కొత్తగా నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి అని చెప్పి ఈ కామెంట్ అయితే చేశారు. ఖచ్చితంగా ఆ ప్రక్రియ కూడా జరుగుతూ ఉందని చెప్పి అందినటువంటి సమాచారమే. కాబట్టి ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా కొత్తగా పశుశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పశు సంపదను కూడా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆ యొక్క దృఢ సంకల్పంతో మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ యొక్క చిన్న ఆశ మనకైతే ఉంది. ఖచ్చితంగా ఈ క్లస్టర్ విధానాన్ని త్వరలోనే రద్దు చేసేసి కొత్తగా ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసి నిరుద్యోగులందరికీ కూడా మంచి ఒక శుభవార్తనైతే అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. ఓకేనా? కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా యానిమల్ హస్బెండరీలో పౌల్ట్రీ ఇలా ప్రతి ఒక్కటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందు వరకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. గుడ్ల ఉత్పత్తిలో కానీ, కోళ్ళ ఉత్పత్తిలో కానీ, ఫార్మ్స్ కానీ, అదేవిధంగా చిక్స్ సంబంధించి కానీ, లేయర్స్, బాయిలర్స్, మీట్ పర్పస్ ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాలుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఈ పశు సంపదను కూడా డెవలప్ అయితే చేస్తున్నారు. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే పశువులకు సంబంధించి ఇయర్ ట్యాగింగ్ కూడా జరుగుతూ ఉంది ఈ ప్రక్రియ. ఇలా అన్ని రకాలుగా మన ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటిది ముందందులో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఫస్ట్ అయితే నిలిచేటటువంటి స్థానంలో ఉండేటటువంటి విధంగా అయితే ప్రధానంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పనులు అయితే చేపడుతున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా? మేబీ చాలామంది క్లస్టర్ విధానం ఉంటుంది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ లేదు, గ్రామ సచివాలయాన్ని వీళ్ళు అసలు పట్టించుకోరు, ఇక నోటిఫికేషన్ లేదు, ఏమీ లేదు లేరా బాబు మనకెందుకు ఇవన్నీ వచ్చిందని చెప్పి అనే విధంగా ధోరణిలో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో ఒక క్షణాన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు అనుకోవచ్చు, ఊరేమ్మా నేను చదువుకుని ఉంటే బాగుండేది కదా అని చెప్పి ఆ యొక్క అవకాశాన్ని మీరు ఇవ్వకుండా ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ని రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుని ఉండండి, రివిజన్ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇతర జాబ్స్ కూడా చూస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇప్పటివరకు ఖాళీగా ఉంటే ఏమీ ఉండదు కాబట్టి
మనము మన కాళ్ళ మీద నిలబడే విధంగా కొంతమేరకు మనము సంపాదన అయితే చేస్తూ ఉండాలి ఏదో ఒక రకంగా, రైట్. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రధానంగా గమనిస్తారని చెప్పి, అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఓకేనా. కాబట్టి మన ఏహెచ్ఏ సంబంధించినటువంటి యానిమల్ హస్బెండరీ జాబ్స్ కూడా మనకి రిలీజ్ చేయాలి అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఓకేనా. ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నామండి. ఓకేనా. వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్తో మీ ముందైతే ఉంటాం. ఓకే. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి.